బాధ నేను రజానా వేలాయనా ప్రియతమేలరా వేలాయనా ప్రియతమేలరా ఈ బాధ నేను రజానా ఈ బాధ నేను రజానా వేలాయనా ప్రియజాగేలరా వంగి పువ్వల్లి కమలాలయం వయ్యారి తిరుమల్లి సువాసన సంపంగి పువ్వల్లి కమలాలయం వయ్యారి తిరుమల్లి సువాసన వయ్యారి కలుసైగలో కను సైగలో నానురా వేలాయనా ప్రియజాగేలరా వేలాయనా ప్రియజాగేలరా ఈ పూట పూర్తిగా ముస్తాఫైనవేమిటి కథ? క్రొత్తమేరము తగినది తెలిసినదా? వచ్చినదా కోపము? ఎంత ముక్కు పట్టని ముచ్చమనవే. అవునవును, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉడును. ఏ పూట ఎవరో తప్పక పైకి వచ్చిదరని నమ్మకముగా చెప్పి వెళ్ళిపోయినందులకు మమ్మ నోరు కట్టవచ్చును కదని మహాసంతోషంతో ముస్తాబై కూర్చున్నందులకు కలిగిన ఫలితం ఇదే. ఇదేమో పాపము కానీ ఈ మగవారు ఆడవారిని అసలు నమ్మరు. ఏ చండాలుడు నిన్ను నమ్మనివాడు నిర్మూలమైపోవును. ఏదో హాస్యమున కన్న మాటకు అంత అలుపింది. హాస్యమునకు హద్దుండవలేను. మరి వడలు మడ్డు హాస్యమా? పోనిమ్ము, పొరపాటే గాని సుబ్బారావు గారు ఎందుకు వచ్చినాడు? ఆ సంగతి మీకు ఎవరు చెప్పినారు? నేనే చూచినాను. వీధి గుమ్మమున వచ్చిన చో మీ అమ్మ కంటపడవలసి వచ్చునని పెరటి గుమ్మమ్మ కాడకు వచ్చేసరికి అతడు తఠాలుడు తలుపు తెరుచుకొని బడారును బయటికి వచ్చినాడు. ఆ పాటును అతన్ని చూసి నన్ను చూసి అతడును తెల్లపోయినాము. అంతటా అతని ఘనమానము కలుగుకున్నట్లు కోడిగమ్మలాడుతూ కొంత దూరం కూడా వెంట వెళ్ళినాను. కిందలకే తెచ్చుతారని అతనిని తమరు అడుగుకుపోయినారా? అడిగినాను. ఏమని చెప్పినారు? మేలము కావలసి వచ్చినానని చెప్పినారు కదా. మరి తమరి సందేహం ఏమిటి? చెప్పినా కోపగించుకున్నావు కదా. నాకెందులకండి కోపం? నా ఎందేమనుడు పాపుడే కదా నా కోపము. పర్వాలేదు చెప్పండి. శభాస్, అది మాట. ఇప్పుడు చెప్పేది వినము. మేలము కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి గుమ్మన పోక అలా బెదరుచు పెరటి దారిన పోవటయ్యేలా యారు నా సందేహం. మగము చిట్లించుచున్నావు. అప్పుడే వచ్చిన సరే కానివ్వండి. మరి ఆ సంగతి కూడా అతనే అడుగుకుపోయినారా? అడిగినాను. అంతలో ఒక బాల్యమిత్రుడు ఒకపడి బహుకాల సమావేశము వలన ధర్మము చేత కుశల ప్రశ్నలు వేయుచూ పోయితిమి. అందువలన అడుగుటకు అవకాశం లేకుండా పోయినది. సరే, అట్లయినా నేనే చెప్పుదును ఆలకిప్పుడు. మేలముడి గురించి మాట్లాడకే మా అమ్మ అతని మేడి మీదకు వెంటబెట్టుకుని వచ్చినది. ఏమండి, మన ఇంటికి వచ్చిన వారిని మర్యాద చేయడం మన ధర్మం కదా. కూర్చుని మరి కుర్చీ వేసి తాంబూలమేగా. అతను వచ్చిన పని విడిచిపెట్టి అధిక ప్రసంగంలో మొదలుపెట్టినండి. అతని చేష్టాడు చూసి నాకు చాలా చిరాకు వేస్తున్నది. చప్పుడు మెడదికి చక్కపోయి తిని మమ్మున్నది కదా, నా మనసు గరపిండి తోడని తోట చూపుడికని దొడ్డిదాన్ని తీసుకువెళ్ళి ఆవలకు సాగి రేపినది. నమ్ముడు నమ్మకపోండు నడిచిన సంగతి మాత్రం. నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నాతో వినడు నువ్వు అలసంత అబద్ధం ఆడవని నా నమ్మకం. మీతోడనే కాదు, ఈ చింతామణి అసలు ఎవరితో అబద్ధం ఆడదు. చింతామణి కులంలో పుట్టవలసింది కాదని చిన్నలు పెద్దలు శ్లాఘించడం కారణం ఇది. ఎవరి మాట అయ్యేలా చింతామణి
మాట అడిగినా తమరు చరణి పని ఏమన్నదో కాస్త చెప్పగలరా? ఏమొకటికేమున్నది? ఉమ్, దైవము తరచుగా ధనికుల నాలుకలు దాటి బట్టెల తోడను, చేతులు చేవమ్రాకుల తోడను, హృదయము లుక్కు ముక్కుల తోడను చేయి. ఆ పైన చావు కవరులు చల్లగా చెప్పుటకు కావలేను అంతేగా. ఇప్పటికింతయే గాని ఉమ్, 2-3 దినములలో తప్పక సానుకూలము కాగలదు. 2-3 దినములలో తప్పక సానుకూలం కాగలదా? తప్పనిసరిగా నిజముగా చాలే ఊరుకోండి. ఇది మనకు చింతామణి రేపు రేపు నడవారు. ఆ రేపటికి ఇప్పుడు 2 త్రోపులు కూడా ఎదురైనన్నమాట అంతేగా. కాదు కాదు, నా మాట కడవరికి విని అప్పుడు నీకు తోచినట్లను ఇంతవరకు ఇదిగో ఎదుగో అని త్రిప్పిన తొంటని ఈ పూట తొంటి చేయి చూపినాడు. అవునండి, ఆవలకు తొంటరిని ఆశ్రయించినారు. ఆ తొంటని కొన్ని రేపులు గడిపి ఆవలకు తొంట చేయి చూపినాడు. ఆ తొంట చేతులని తెచ్చి మా ఇంట తోరణములు చుట్టెదరు అంతేగా. మాట శాంతముగా వెనుక ఏ మండిపడినా నేనేమి చెప్పగలను? చిరాకు మాని చివరుంటే నిలుచుంటామని. ఇక వినక్కర్లేదు. ఇక్కడికి 20 దినముల నుండి విని విని విసిగిపోయినది. మధ్యాహ్నం మీరు వెళ్ళదు మొదలు మా అమ్మ కోసిన కోతకు నేను కనుక భరించేతని వేడుక తేనిచో ఏ మందో మక్కనికి చావలసినది. ఇక నేను మా అమ్మతో పడలేదు, అలా అని మీతోనూ పడలేదు. ఇక ఇంతటితో మీ దారి మీది నా దారి అట్లయినా నిన్ను విడిచి నేను బ్రతకగలనా చింతామణి? గతి వర్గమున వీడికి ప్రాణములొచ్చునుచురా. విడచితి ఇల్లు వాకిలు, వీడికి భాగ్యము ఆశయపునా.
మాత్రం మీకేమైనా లోటు చేస్తున్నానా? ఈ నెలలో ఎరడు ఏ కార్యాలను ఇచ్చినారా? చెప్పండి. అవును. ఎక్కడికి వెళ్ళినా నువ్వు అక్కడే చూసేటప్పుడు నేను మాత్రం ఏమి చేయగలను? నాతో ఉన్నంతలో నీవు నేనేమైనా ఉపయోగం చేసుకో. పాపయాది క్షేత్రములై. మేని సొమ్ములు కులసతి మేని సొమ్ములు పుణ్యతో గోడగుని వచ్చి ఇంత గుప్పినా ఏం చేస్తున్నారు? కాచుకొని ఇట్టున్నాను కలిగి నేను ఏమండి? మీరు చెప్పుచున్నదంతా యథార్థమే. కానీ నేను మాత్రం మీకేమైనా లోటు చేస్తున్నానా? చెప్పండి. తనకు కలిగినది ఎలా తనకు కలిగినది ఎలా ధారమోసిన ఎట్టి సీతాపతికి చెప్పినాను. ముచ్చట తీసు వేళక చేసిన పోలీసెట్టెలు బారతోడినాను. నిమిషంబులోన ఏమండి? నిమిషంబులోన ఆదిరెడ్డిని సాగనంపినాను. కోరినా ఏ కోరిన బంగారు దేవునితో పెద్ద చెట్టుకి సొట్టు పెట్టినాను. కొత్త సరస్సును చెలరేగు కొత్త కాంతి
నీకు లోబడి ఉన్నా నిజముగాను, నాకు లోబడి ఉన్నావు నిజముగాను. నీకు లోబడి ఉన్నా నిజముగాను. నాకే లోబడి ఉన్నావు నిజముగా. నీకే నీవు నాడు శాశ్వతమని ఏ చండాలుడు అన్నాడు? మీరే కదా అనుతున్నారు. మీ అమ్మ మాత్రం నన్ను ఎన్నడైనా పల్లెత్తి మాట్లాడినదా? దినములు కొంచెము తారుమారగునప్పుడు ఇటు గృహ బాధలు ఎంతటి వారికైనా ఉన్నవే. ఓనిమ్ము పడిన గోడలు పడినట్లే ఉండును కదా. దైవమంతులకు ఈ పూట అతన్ని తారసిల్లు చేసినాడు. ఎవరండి తారసుల వారు? నేను ఇందాకని తెలుపబాక నా మాట పూర్తిగా విచ్చినావు. ఇప్పుడు చెప్పవచ్చును కదండి. ఆ తారసిలిని అతడు అతడు బిల్వమంగళుడు. బిల్వమంగళుడనా? ఏటి అవల క్రొత్తగా కర్మాగారములు కార్యస్థానములు మేడలు మిద్దెలు కట్టుకొని కాపురం ఉంటున్న వాసుదేవమూర్తి గారి కుమారుడు. ఏవండి, ఎర్రగా పుష్టిగా పొడవుగా నుండిని అతనేనా? ఆయనే. నీవెప్పుడు చూసి ఆ, ఆ, ఎప్పుడు చూస్తాను? ఒకప్పుడు గోపాల స్వరూపంలో కళ్యాణ సమయంలో కాబట్టి చూస్తున్నాను. ఏవండి, వారు ఎంతో భాగ్యవంతురట. ఏ పరిస్థితి ఉండును? 40 లక్షల వరకునునని నా నమ్మకము. 40 లక్షల? ఆ బిల్వమంగళుడు నేను సహాధ్యాయులము. ఓహో, అలాగే. ఆ దినములలో అతడే నేను, నేనే అతడు. దినవక్కయా. మాట్లాడినా మాట్లాడిన ఒక్క మాట. లా 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 లా.
ఓ నాగు